హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చింతచిగురు పల్లీ పచ్చడి చేస్తున్నా. చింతచిగురు పల్లీ పచ్చడి అన్నం అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కింది. ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి మనం కడుగుతాం కదా, ఆ వాటర్ అంతా పోయేటట్టు కలుపుకోవాలి. ఫస్టే నూనె పోతే చిటపట అంటుంది, అందుకే తర్వాత పోసుకోవాలి ఆయిల్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నా. పచ్చిమిర్చి అటు ఇటు కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేగినాయి. ఇవి ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే ఆయిల్లో ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగినాయి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే చింతచిగురు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ చింతచిగురు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ ఇనికేంత వరకు కలుపుకోవాలి. చింతచిగురు అంతా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి అన్నీ చల్లారినాయి. పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. అట్లనే 12 ఎల్లిపాయలు వేసుకోవాలి. నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. అట్లనే 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. అట్లనే వేయించుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు వేయించుకున్న చింతచిగురు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ తక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే పచ్చడి అంతా లూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అట్లనే 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి.
తాలింపు అంతా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, చింతచిగురు పల్లీ పచ్చడి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.